జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం అన్ని విధాల దుర్భరంగా మారిందనేది అందరూ అంగీకరించవలసినటువంటి నగ్న సత్యం. భూమండలం మొత్తంలో ఒక్క మానవ జాతి మాత్రమే ప్రమాదకరంగా మారింది. ఋషుల యొక్క అభిప్రాయం ప్రకారం భూమండలంలో 84 లక్షల జాతుల జీవరాశి ఉన్నట్లుగా వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. అన్ని జాతుల్లోకెల్లా ఒక్క మానవ జాతే ప్రమాదకరంగా మారింది. మానవుడు తాను బలహీనమయ్యాడు. సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని సైతం బలహీనపరిచాడు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. వెంటనే ఎవరు పరిష్కరించలేనటువంటి తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. అందుకు మూల కారణం ఏమిటి? తాను బలహీనపడ్డాడు, సమాజాన్ని సైతం బలహీనపరిచాడు. తాను బలహీనపడటానికి మూల కారణం ఏమిటి? కృత్రిమ మేధస్సు కదా. సహజమైనటువంటి మేధస్సును అణిచివేశాడు, కృత్రిమైనటువంటి మేధస్సును బలోపేతం చేశాడు. సత్యము, ధర్మాన్ని రెండింటిని కూడా కాలరాచాడు. చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. ఆనందాన్ని పొందటం కోసం పరుగులు తీస్తూ సుఖాన్ని పొందుతున్నాడు. ఆనందాన్ని తాకట్టు పెడుతున్నాడు, సుఖాన్ని కొనుక్కుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మానవ జీవితం అన్ని విధాల బలహీనపడినందువల్ల ఆ ప్రభావంతో భూమండలం అంతా సమూలంగా గాడి తప్పింది. మానవ జాతి చేసినటువంటి ఈ నిర్వాకాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకొని లోతుగా అధ్యయనం చేసి పరిష్కారాన్ని కనుగొనగలిగితే భావితరాలను తప్పనిసరిగా కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే కృత్రిమ మేధస్సులో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. ఎక్కువ కాలం బ్రతకాలి అనే ఆలోచన ఉందంటే మరణ భయం వెంటాడుతూ ఉన్నట్లే కదా. మరణాన్ని వ్యతిరేకించడం అంటే దాన్ని కోరుకోవటమే కదా. అంతేకాకుండా కృత్రిమ మేధస్సు ద్వారా మానవుడు జీవితకాలాన్ని పెంచుకుంటున్నాడు. జనాభా కూడా విపరీతంగా పెరుగుతుంది. జనాభా విపరీతంగా పెరగటం వల్ల వనరుల సేకరణ తీవ్రంగా మారింది. ఇవాళ భూమండల మందలి పంచభూతాలు, వృక్షాలు సమూలంగా ధ్వంసమవుతున్నాయి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? కృత్రిమైనటువంటి ఆ మేధస్సును కరిగించగలగాలి, తొలగించగలగాలి. అది సాంకేతిక పరమైనటువంటి అంశం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మామూలుగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందువల్ల మనిషి అన్ని విధాల బలహీనం కావటానికి మూల కారణాన్ని గురించి మనం ఒకసారి విశ్లేషించుకుందాం. ఆ తర్వాత పరిష్కార మార్గాన్ని గురించి ఆలోచిద్దాం. మానవ జీవితం ఎలా మొదలవుతుంది? కర్మల మూటతో మొదలవుతుంది, కర్మల సంచితో మొదలవుతుంది, జీవిత రాజ్యాంగంతో మొదలవుతుంది, జీవిత ప్రణాళికతో మొదలవుతుంది, జీవిత కార్యక్రమంతో మొదలవుతుంది, జీవిత పుస్తకంతో మొదలవుతుంది. ఇదంతా ఏమిటి? కర్మలు ఏమిటి, సంస్కారాలు ఏమిటి, ముద్రలు ఏమిటి, గుణాలు ఏమిటి, జ్ఞానం ఏమిటి, సమాచారం ఏమిటి, ఇదంతా ఏమిటి?
ఇదంతా ప్రకృతికి విరుద్ధమైనటువంటి సమాచారం. ఈ సమాచారం అంతరంగంలో ఉందనుకోండి, ఆ సంస్కారాల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి? నెగిటివ్గా ఉంటాయి కదా. సంస్కారాలు నెగిటివ్గా ఉంటే ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి. ఆలోచనలు నెగిటివ్గా ఉంటే మాటలు కూడా నెగిటివ్గా ఉంటాయి, చేసే పనులు కూడా నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి మూలం బాహ్య ప్రపంచంలో ఉందా, మానవుడి యొక్క అంతరంగంలో ఉందా? బాహ్య ప్రపంచంలో లేదు కదా, మానవుడి యొక్క అంతరంగంలోనే ఉంది కదా. ఈ విషయాన్ని ఋషులు ఏనాడో తెలియజేశారు కదా. వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రపంచాన్ని మార్చడం కాదు, ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు, ప్రపంచాన్ని గురించి ఆలోచించటం కాదు, బయట భగవంతుని వెతుక్కోవటం కాదు, అంతరంగంలో ఉన్నటువంటి ఆ చెడు సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా దగ్ధం చేయాలి. అందుకు అంతర్ముఖ ప్రయాణమే చక్కని రాచబాట. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మికత అంటే అంతరంగ శుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి, సంస్కార శుద్ధి కదా. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత కదా. అది ఆత్మ విజ్ఞాన శాస్త్రం కదా. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావో, అంతరంగం శుద్ధయిందనుకోండి, అందరిని గురించి, అన్నిటిని గురించి, అంతటిని గురించి తెలిసిపోతుంది కదా. కాబట్టి ఆలోచించండి. ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని మనం పూర్తిగా విస్మరించాం, దాన్ని పూర్తిగా కాలరాచాం. సొంత ప్రణాళికతో జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించాం. అది చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఇప్పుడు క్యాన్సర్గా మారింది. ఎవరూ నివారించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మనం అసలు సంస్కారం అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం. సంస్కారం అన్నా, కర్మన్నా, ముద్రన్నా ఈ మూడు ఒకటే. మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది, జీవిత రాజ్యాంగంతో మొదలవుతుంది, జీవిత ప్రణాళికతో మొదలవుతుంది, జీవిత కార్యక్రమంతో మొదలవుతుంది. అది మొత్తం కూడా అనవసరపు మిథ్యా సమాచారమే. ఎప్పుడైతే ఆ సమాచారం అంతరంగంలో ఉంటుందో అది మనిషికి భారంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఎప్పుడైతే అది భారంగా ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. తొలగించుకునే ప్రయత్నంలో తప్పనిసరిగా కర్మలు చేయాలి కదా. ఇక్కడ అసలు విషయాన్ని గమనించండి. కర్మలు కానీ, సంస్కారాలు కానీ చెడుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సంస్కారాలు చెడుగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, చెడు కర్మలు చేస్తూ ఉంటాడు, చెడు కర్మ ఫలాన్ని అదనంగా సమకూర్చుకుంటూ ఉంటాడు. మానవ జీవిత పరమార్థం ఏమిటి? కర్మలను సమూలంగా దగ్ధం గావించుకొని సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించటమే కదా. ఇప్పుడు అది జరగటం లేదు కదా. కర్మల మోతాదు గణనీయంగా పెరుగుతుంది కదా. అందుకు మూల కారణం ఏంటి?
అంతరంగంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి సంస్కారాలు ఎక్కువ మోతాదులో ఉండటమే. ఎప్పుడైతే కృత్రిమ మేధస్సుతో ఉన్నటువంటి సంస్కారాలు అంతరంగంలో ఉంటాయో మనిషి కృత్రిమ మేధస్సుని ఇంకా పెంచుకుంటాడు తప్ప తగ్గించుకోలేడు కదా. భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోట్లకెల్లా అత్యంత సున్నితమైనటువంటి తత్వం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులను మానవుడు తట్టుకొనలేడు. ఎందువల్ల మానవుడిలో ఉష్ణ రక్తపు స్వభావం ఉంటుంది. పరిసరాల ఉష్ణోగ్రత మారిందనుకోండి, శరీరం తట్టుకోలేదు కదా. అందువల్ల సురక్షితమైనటువంటి ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఏం చేశాడు? సురక్షితమైన ప్రదేశాలను సృష్టించుకున్నాడు, నిర్మించుకున్నాడు. ఎట్లా? ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించినప్పుడు సజాతి పోరాటం జరిగింది, విజాతి పోరాటం కూడా జరిగింది. వనరుల సేకరణలో పోటీతత్వం మొదలైంది. అందువల్ల సురక్షితమైనటువంటి ప్రదేశాలను సృష్టించుకున్నాడు, నిర్మించుకున్నాడు. సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. అందరు కలిసి ఒకే చోట జీవించడం ప్రారంభమైంది. వనరుల కోసం వేట మొదలైంది. విపరీతమైన పోటీతత్వం మొదలైంది. ఆ పోటీతత్వంలో మనిషి ఖండబలాన్ని ఉపయోగించలేదు. అతడు కృత్రిమైనటువంటి మేధస్సును ఉపయోగించాడు. ఎప్పుడైతే ఖండబలం ద్వారా కాకుండా బుద్ధిబలం ద్వారానో కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారానో తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేశాడు కదా, ఆ ప్రయత్నంలో ఒక భాగమే తాను రూపొందించుకున్నటువంటి చట్టము, న్యాయము, రాజ్యాంగము వగైరా వగైరా. అంతరంగంలో ఉంది మానవ రాజ్యాంగం. కానీ దేశంలో కొనసాగేది దేశపు రాజ్యాంగం. అంతరంగంలో ఉన్నదేమో మానవ రాజ్యాంగం, అది కర్మలతో కూడి ఉంటుంది. ఒక దేశంలో కొనసాగేదేమో దేశపు రాజ్యాంగం, అది అందరికీ సంబంధించింది. అదే చట్టం, న్యాయం వగైరా వగైరా. ఈ విధంగా మనిషి ఏమయ్యాడంటే సులభతరమైన సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. మరణ భయం వల్ల మరణం నుండి తప్పించుకోవటం కోసం, జీవితాన్ని పొడిగించుకోవటం కోసం అతను అనేక రకాల విధానాలను రూపొందించుకున్నాడు. అందులో ఒక భాగమే సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మనిషి ప్రకృతిని మార్చడం మొదలుపెట్టాడు. సురక్షితమైన ప్రదేశం అంటే ఏమిటి? అది సహజ సిద్ధమైంది కాదే, తాను నిర్మించుకున్నదే కదా. కాబట్టి తాను ఎక్కువ కాలం బ్రతకటం కోసం, మరణ భయం నుంచి బయటపడటం కోసం, సుఖవంతమైన జీవితం కోసం, సులభతరమైన జీవితం కోసం, కుటుంబ పోషణ కోసం అతను ఎన్నుకున్నటువంటి విధానం ప్రకృతికి శాపంగా మారింది. ఎప్పుడైతే శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలు కూడా మొదలయ్యాయో, ఎప్పుడైతే శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలు కూడా మొదలయ్యాయో అప్పుడు మనిషి ప్రకృతిని వాడుకోవటం మొదలుపెట్టాడు. శారీరక అవసరాలు అంటే ఏమిటి? ఆహారము, నిద్ర, మైథునము, ఆశ. చచ్చిపోతానేమో అనే భయం, ఎక్కువ కాలం బ్రతకాలనేటటువంటి ఆశ. ఇవి శారీరక అవసరాలు. భౌతిక అవసరాలు ఏమిటి? గృహవసతి, బట్టలు, ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు, ఆహార పదార్థాలు వగైరా వగైరా వగైరా.
అవి పెరుగుతూ 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 వచ్చి మనిషి ఇప్పుడు ఏమయ్యాడంటే శరీరం బలహీనపడుతూ వచ్చి సుఖవంతమైన జీవితం కోసం అనూహ్యమైనటువంటి మోతాదులో భౌతిక అవసరాలను సేకరించుకోవటం ప్రారంభించాడు. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి అవసరమైనటువంటి భౌతిక అవసరాలు ప్రకృతి నుండి వస్తున్నాయి కదా. భౌతిక అవసరాలు పెరుగుతూ ఉంటే మనిషి సుఖవంతమైన జీవితానికి అలవాటు పడతాడు కదా. అతను ఏమనుకున్నాడు? సుఖాన్ని ఆనందం అనుకున్నాడు. సుఖం వెనుకేముంది? రక్షణ ఉంది, భద్రత ఉంది, ఎక్కువ కాలం బ్రతకాలనేటటువంటి ఆశ ఉంది, చచ్చిపోతానేమో అనేటటువంటి భయం ఉంది. ఈ విధంగా మనిషి భౌతిక అవసరాల మోతాదును పెంచుకుంటూ 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 వచ్చి శారీరక అవసరాలను తగ్గించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి పరిస్థితి ఎలా ఉందంటే, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా అసలు బ్రతకలేకపోతున్నాడు. 72 గంటల కరెంట్ లేకపోతే ఏమవుతుంది? సెల్ ఫోన్ లేకపోతే ఏమవుతుంది? చుట్టూ పరికరాలు లేకపోతే ఏమవుతుంది? గృహానికి అవసరమైనటువంటి సామాగ్రి లేకపోతే ఏమవుతుంది? ఆ విధంగా మనిషి ఒక విషవలయంలో ఇరుక్కుపోయాడు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. పరిష్కారం ఉంది, తప్పనిసరిగా ఉంది, అందులో సందేహం లేదు. కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? చెడు సంస్కారాలు, చెడు కర్మలు, ముద్రలు, అనుభవాలు, గుణాలు, ఇవన్నీ కూడా లోపల భద్రపరచబడి ఉన్నాయి. అవే మనిషిని నడిపిస్తున్నాయి. దాన్ని ఏమన్నారు? మానవ రాజ్యాంగం అన్నారు, జీవిత పుస్తకం అన్నారు, జీవిత కార్యక్రమం అన్నారు, జీవిత ప్రణాళిక అన్నారు. జీవితం కొనసాగేటటువంటి విధానం అదంతా కర్మల మూట, కర్మల మాల, కర్మల సంచి. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సంచిత కర్మలను కరిగించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో ప్రారబ్ధ కర్మలను పెంచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెడు సంస్కారాలను కరిగించుకోవటం కోసం మానవుడు ఇంకా చెడు కర్మలను చేయటం ద్వారా వాని మోతాదు ఇంకా పెరుగుతుంది కదా. చెడు కర్మల మోతాదును తగ్గించుకోవటం కోసం మానవుడు చేసే కర్మల ద్వారా వాటి మోతాదు ఇంకా పెరుగుతుంది కదా. అంటే మనం ఏం చేయాలి? చెడు కర్మల మోతాదులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. మనం చెడు చేస్తే ఏమవుతుంది? చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది కదా. మంచి చేస్తే ఏమవుతుంది? ఉత్తమ కర్మఫలం సంక్రమిస్తుంది కదా. మనం చేసే కర్మను బట్టి మనకు ఫలితం వస్తుంది కదా. వేపెత్తనం వేసుకుంటే వేపకాయలే వస్తాయి కదా, మామిడిత్తనం వేసుకుంటే మామిడికాయలే వస్తాయి కదా. కాబట్టి కృత్రిమ మేధస్సు ఉన్నటువంటి మానవులు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అది ప్రమాదకరమే. ఎందువల్ల? సత్యాన్ని, ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ఆస్తి హక్కు అంటున్నారు, సంపద హక్కు అంటున్నారు, సంపాదన హక్కు అంటున్నారు, యాజమాన్య తత్వం అంటున్నారు, రిజిస్ట్రేషన్స్ అంటున్నారు. ఆ విధంగా మనుషులు ఏమయ్యారంటే చట్టం, న్యాయాలను చేతిలోకి తీసుకొని సత్యం, ధర్మాలను రెండింటిని కూడా పూర్తిగా కాలరాచి సొంత ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి.
దీనికి మనం తప్పనిసరిగా పరిష్కారం కనుక్కోవాలి. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, చెడు సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయి ఉంటాయి. చెడు సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయి ఉంటాయి. అవి లోతుగా రికార్డ్ అయి ఉండటం వల్ల శరీరానికి కనుక స్టామినా లేకపోతే, శరీరంలో దృఢత్వం, పటుత్వం, శక్తి లేకపోతే, ప్రాణశక్తి పుష్కలంగా లేకపోతే అవన్నీ ఏమవుతాయి? లోపలే ఉండిపోతాయి. కాబట్టి శరీరం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రాణశక్తితో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే పుష్కలంగా ప్రాణశక్తి ఉంటుందో, బాడీకి స్టామినా ఉంటుందో, లోతుగా, బరువుగా, భారంగా రికార్డ్ అయి ఉన్నటువంటి ముద్రలను, కర్మలను, సంస్కారాలను మనం తొలగించుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? విచక్షణతో సాధ్యమవుతుంది. విచక్షణతో జీవించే వ్యక్తి ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది స్థిరం, ఏది అస్థిరం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని చెప్పి విచక్షణతోటి విశ్లేషించుకుంటాడు. విశ్లేషించుకోవటం జరిగిందనుకోండి, ప్రమాదం తెలిసిపోతుంది. మానవుడు చేయవలసినటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, సుఖానికి ఆనందానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకుంటే చాలు. భౌతిక అవసరాలకి, శారీరక అవసరాలకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకుంటే చాలు. జీవించే జీవన విధానానికి, జీవించవలసినటువంటి జీవన విధానానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకుంటే చాలు. ఎప్పుడైతే విచక్షణ ఉంటుందో అతను బుద్ధిజీవిగా మారతాడు. అతనిలో తప్పనిసరిగా జీవించవలసినటువంటి జీవన విధానాన్ని గురించి అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? శారీరక అవసరాలు తగ్గిపోవటం వల్ల జీవిత సంకల్పం దెబ్బతిన్నది కదా, జీవిత పరమార్థం నెరవేరటం లేదు కదా. జీవిత సంకల్పము, జీవిత పరమార్థం రెండు నెరవేరకపోతే జీవితానికి అర్థం, పరమార్థం ఏముంటుంది? ఆలోచించండి. ఎప్పుడైతే జీవితానికి అర్థం, పరమార్థం ఉంటాయో అప్పుడు జీవించేటటువంటి జీవన విధానాన్ని, జీవన పందాన్ని మార్చుకోవచ్చు కదా. మరొక కీలకమైనటువంటి ప్రమాదం ఏమిటంటే, మానవుడు భౌతికవాదంలో లేడు, భౌతికవాదపు మత్తులో ఉన్నాడు. భౌతికవాదం వేరు, భౌతికవాదపు మత్తు వేరు. అలవాటు వేరు, వ్యసనం వేరు. భౌతిక అవసరాలు లేకుండా మనిషి జీవించలేని పరిస్థితి ఏర్పడింది. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. మనుషులంతా ఏమైపోయారు? వస్తు ప్రపంచంలో పూర్తిగా బందీలయ్యారు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనుషులు వస్తువులను వదిలిపెట్టలేకపోతున్నారు. వస్తువుల మీద ఆధారపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆధ్యాత్మిక విధానం కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. డబ్బు మీదనే సంస్థలు నడుస్తున్నాయి కదా, డబ్బు కోసమే నడుస్తున్నాయి కదా. అంటే భౌతికవాదం తారాస్థాయికి పోయి అది భౌతికవాదపు మత్తుగా మారింది. మరి ఆధ్యాత్మికతగా రండి. ఆధ్యాత్మికత అనేది వ్యసనంగా మారింది, పిచ్చిగా మారింది కదా. ఆలోచించండి. ఒకవైపు భౌతికవాదపు మత్తు ప్రమాదకరమైంది,
మరొక వైపు ఆధ్యాత్మిక పిచ్చి ప్రమాదకరమైంది. ఈ రెండింటి మధ్యలో మనిషి నలిగిపోతున్నాడు. సుఖాన్ని వదులుకోకుండా ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు కదా. సుఖం అనేది వ్యసనంగా మారింది కదా, పిచ్చిగా మారింది కదా, ప్రమాదకరంగా మారింది కదా. అందువల్ల మనం దీనికి సమూల శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడగలిగితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. ఆ విధంగా ముందుకు సాగుదాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.